జగన్ దారుణమైనటువంటి పరాభవం పాలయ్యారు 11 సీట్లకి. ఇదివరకు అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత దారుణమైన పరాభవం ఎవరికైనా ఉంటుందా? 23 స్థానాలకు పరిమితం కావడం ఏంటి, 151 స్థానాలు ఒక పార్టీకి రావడం ఏంటి అనుకుంటే, అందులో రివర్స్లో జగన్ కేవలం 11 సీట్లు రావడం అన్నట్టు. కాకపోతే పర్సంటేజ్ 40 రావడం అన్నది ఒక్కటే వీళ్ళకి సంతోషం. అయితే తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చినా అందులో ఉన్నటువంటి అనేక మందికి ఇది సంతృప్తి కలిగించటం లేదు. జగన్కి 40% ఓట్లు రావడమే వాళ్ళకి నచ్చట్లేదు అనడానికి సాక్ష్యం తాజాగా అయ్యన్న పాత్రుని కలిసినటువంటి ఒక నాయకుడు మాట్లాడినటువంటి మాట ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అదేంటో విందాం. మళ్ళీ మొత్తం ఊడిపోయిందని చావలేదు, మంచి చేయలేదు కదా. వేల కోట్లు డబ్బుకు అమ్ముడు పోరాడు లేడు వారి దేశం. ఆ డబ్బు పవర్ స్టిల్ ఇదైతే నచ్చింది, చాలా వచ్చింది. ఊడిపోయేది కానీ చావలేదు అంటే కరెక్ట్. బావుని చచ్చిపోయి కొట్టాలా, దానికి బావుని నేను ఎందుకు చెప్పానంటే మీరు కరెక్ట్ గా రిసీవ్ చేసుకుంటారు, మిగతా వాళ్ళు చేసుకుంటారు. ఈ స్వాగతం వాడాలి. ఢిల్లీకి రచయిత కదా సార్ చెప్పింది. ఇది అంటే జగన్కి ఇంకా ప్రజాబలం ఉండటం అన్నటువంటి దాన్ని అంగీకరించట్లేదు అన్నటువంటి విషయం ఇక్కడ స్పష్టమవుతుంది.